మిత్రమా, నిజం చెప్పి బాధ పెట్టడం మంచిదే కానీ అబద్ధం చెప్పి మోసం చేయకూడదు. నువ్వు కోట్లకు వారసుడైనా ఊపిరి వదలగానే ఊరి బయట పారేస్తారని తెలుసుకో. నీ సంతోషాన్ని వేరే వాళ్ళ దగ్గర వెతికితే జీవితాంతం వెతుకుతూనే ఉంటావు. నీ సంతోషాన్ని నీలోనే వెతుక్కో. ప్రతి క్షణం సంతోషంగా ఉంటావు. ఎలుగుబంటి నల్లగా ఉందని కాకి వచ్చి వెక్కిరించిందట. విచిత్రం కదా. మనిషి కూడా తన లోపాలను చూసుకోకుండా ఎదుటివారిలో లోపాన్ని వెతుకుతూ ఉంటాడు. ఒంటి నిండా విషం నింపుకొని ఉన్నవారు మన ముందు తీయగా మన వెనుక చేదుగా మాట్లాడుతుంటారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, సింహంతో స్నేహం చేసుకోవచ్చు, కానీ గుంటనక్కలతో మిత్రత్వం అత్యంత ప్రమాదకరం. ధనం కంటే ముఖ్యమైనది మనశ్శాంతి. ఎందుకంటే దాన్ని ఎవరు అమ్మలేరు, అలాగే కొనలేరు. మనిషికి దూరం ఎంత అని అడిగితే మనసులో నమ్మకం ఉంటే అనువంత కూడా ఉండదు. అదే లేని రోజు భూమికి ఆకాశానికి ఉన్నంత దూరం. బంధాలు కలిపేది మాటే, బంధాలు తెంచేది మాటే, గాయాలు చేసేది మాటే, గాయాలు మాన్పేది మాటే, ప్రాణం పోసేది మాటే, ప్రాణం తీసేది మాటే. మాటే నిన్ను గెలిపిస్తుంది, మాటే నిన్ను ఓడిస్తుంది. అందుకే మాట్లాడే ముందు జాగ్రత్త. మన పని మనం చేసుకుంటూ ఉన్నా మనల్ని బాధించేవారు, విమర్శించేవారు తప్పకుండా ఉంటారు. కానీ మనం ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి, ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదు. మన ఒంటికి చెమట పట్టినప్పుడే చల్లగాలి విలువ తెలుస్తుంది. అలాగే కష్టసుఖాలు చవిచూసినప్పుడే జీవితంలోని మాధుర్యం తెలుస్తుంది. మనిషి యొక్క ఎదుగుదలకు ప్రధాన శత్రువులు మొదటిది బద్ధకం అయితే రెండవది సుఖం కాదంటారా?